యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు. తెలియజేస్తున్నాం. ముందు మా సమస్యలు కూడా ఇలాగే వింటూ మా నికాల్పూర్ గ్రామానికి అన్ని విధాల నికాల్పూర్ గ్రామ ప్రజలందరికీ టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీసు, కమ్యూనిస్టు, ఇంకోటి మర్చిపోయినట్టు ఆ పార్టీలో కూడా అందరికీ మంచి అరేంజ్మెంట్ చేశారు. నేను ముఖ్యంగా ఈరోజు సుభాష్ సార్కు ప్రత్యేకంగా నేను నా పర్సనల్గా కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఎలా ఎంబడమంటాడంటే నా ఎంబట కూడా బాకీలోడు పోపు బాకీలో నిలిచబెడతాడు. పొద్దుగాల నుండి పొద్దుగాల వస్తాం సార్, హైదరాబాద్ నుండి హైదరాబాద్ వస్తాం సార్. ఆయన ఒక తపన వాళ్ళ విలేజ్ కమిటీ సభ్యులు అందరూ వాళ్ళ తపన చూసిన తర్వాత ప్రత్యేకంగా గౌరవనీయ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారితో వెళ్ళి కలిసి, అన్న మా నికాల్పూర్ గ్రామం చాలా అభివృద్ధి చెందిన గ్రామం, ఈ ట్రాన్స్ఫరం కావాలన్నంటే వెంటనే వరుణ్ రెడ్డి అని ఎండి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే గారు వచ్చారు. ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా రైతుల గురించి, పేదల గురించి మాట్లాడతాడు. ఎట్టి పరిస్థితి ఆలోచన చేయొద్దంటే మళ్ళా మన సుభాష్ సార్ మళ్ళా ఫోన్ చేస్తే ఎండి గారికి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే లేదు సార్ మంత్రి గారు చెప్పారు ఇమ్మీడియట్ శాంక్షన్ చేస్తున్నామని. శాంక్షన్ చేయాలి. ఈ శాంక్షన్ వెనక అంత పెద్ద కథ ఉన్నది. మీరు వాళ్ళు ఆగమాగమా ఇంకోటి అనుకున్నారు. ఏం కాదు, మంచిగా కష్టపడ్డము, మీ వాళ్ళు కష్టపడము, అందరం కష్టపడము, రైతులకు సంబంధించి అందరికి సంబంధించింది కాబట్టి ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించడం జరిగింది. దయచేసి మీరు కూడా ఈ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొంత క్వాలిటీలో లోపం లేకుండా అన్ని చూసుకోండి, దగ్గర చేయించుకోండి. ఇది ఎప్పటికీ ఒక్కొక్కసారి మధ్యన ప్రభుత్వం దగ్గర కూడా సరిగ్గా నిధులు లేవు. 2.5 కోట్లు నిధులు వచ్చినాయి. ఇది సరిగ్గా కాపాడుకొని ఇట్లాంటి సబ్స్టేషన్ నిర్మించుకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా అన్నిటికీ అందుబాటులో ఉంటాము. ఇక రెండోది, గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా నిలవండి. ఏదైనా సరే అందరు కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు, ఇంకేదైనా గ్రామ సమస్యలు అదే ఈ గ్రామంలో సమస్యలు ఏదైనా ఉంటే రోడ్ వైడింగ్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ మీద పంచాయతీ రాజా లేకపోతే R&B కన్వర్షన్ చేసి R&B కన్వర్షన్ చేసి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సమస్యని దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించి ఈ డబుల్ రోడ్ వేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకేమేమి చెప్పవుతుంది కాబట్టి అన్ని ఒకటేసారి ఓపిక లేదు. ఓపిక ఒకటే కొద్దిగా ప్రయత్నం ఇంకోటి లేదు. ఒకటేసారి 13,000 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రామానికి చేసుకుంటారు ప్రభుత్వం. అయినా అప్పటికి మనం కొట్లాడుతున్నాం. ఏదైతే తొందరగా ఇప్పుడు తొండకోట్లు, నూతుపేలు కావచ్చు, మన నడుగుల నుంచి చిన్నయానం కావచ్చు, ఇవన్నీ రోడ్లు శాంక్షన్ చేయించడం, తల్వేద శాంక్షన్ చేయించడం, కల్లెడ శాంక్షన్ చేయించడం, ఆలూరు శాంక్షన్ చేయించడం, తీగం ఈ రోడ్లు కూడా త్వరలో అన్ని కంప్లీట్ చేసి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నాం. ఈ అవకాశం ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో నికాల్పూర్ గ్రామంలో సబ్స్టేషన్ శంకుస్థాపన. ఈరోజు అప్పుల పాలైన తెలంగాణలో నిధులు తేవటం ఎంత కష్టమవునా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిలదీసి నిగ్గదీసి అది ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారనుకుంటా. అసెంబ్లీల గొంతు మీరు ఓసిన ఊపిరి, మీరు ఓసిన ఓటు, నికాల్పూర్ ఓటు ఎక్కడ కూడా వేస్ట్ చేస్తలేను కాదు. ఆర్మూరు నియోజకవర్గ 92 గ్రామాల ప్రజల ఒక్క ఓటు కూడా వృధా కానివ్వను. ఈ రాజ్యాన్ని నిలదీస్తాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను. ఇట్లాంటి సబ్స్టేషన్లు ఈరోజు ఇది కావచ్చు, మేడపల్లి కావచ్చు, నూతుపల్లి తొండకు రోడ్లు కావచ్చు, తల్లివేద రోడ్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, చిన్నయానము టూరిజం ప్యాకేజీ కావచ్చు, ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చిన దాఖలాలు లేవు. మీకెంతనో మాకంతా, మా ఈ రాష్ట్రంలో మా వాటా ఉంది, ఆదాయంలో మా వాటా ఉంది, అప్పులలో మా వాటా ఉందని
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తుంటే ఏ రకంగా నిలదీస్తున్నా గల్ఫ్ కార్మికుల సమస్యలు కావచ్చు. అంటే ఈ ఆర్మూర్ని ఏ విధాలైనా నాకు ఊపిరి పోసింది, నాకు గౌరవాన్ని ఇచ్చింది, నాకు ఒక గుర్తింపునిచ్చింది. ఆశ్చర్యమైన గుర్తింపు, ఎమ్మెల్యేన గుర్తింపు, అది కోట్లు పోస్తే కొనలేని గుర్తింపు. లక్షలాది కోట్లు పోసిన ఒక ఎమ్మెల్యే కాని రోజులల్లా నన్ను 3 నెలలనే ఆదరించి 30,000 ఓట్లతో గెలిపించిన ఈ నేలని నా గొంతులో ప్రాణం ఉండగా ఎన్నటికీ ఈ రుణం తీసుకుంటూనే ఉంటాను. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడున్నా త్వరలోనే ప్రత్యేకంగా అడగడం జరిగింది. నిజాం సాగర్ కెనాల్ మరిచిపోయిన నిజామాబాద్ జిల్లా, మన్ను పోచిన నిజామాబాద్ జిల్లా, మంత్రివర్గంలో స్థానం లేని నిజామాబాద్ జిల్లా, అన్నుండి అనాథైన నిజామాబాద్ జిల్లా, ఎవడు లేని నిజామాబాద్ జిల్లా, లక్షల కోట్ల నిజామాబాద్ జిల్లాకు ₹1 లేని జిల్లా. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ నిలదీసినాం. 100 సంవత్సరాల కింద కట్టిన నిజాం సాగర్ కళల మీద మా బతుకులు ఉన్నాయి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు. 1500 కోట్లు ఇచ్చిందాక బదిలేది లేదు. ఇంకా ముఖ్యంగా నందిపేట బస్ డిపో కట్టకపోతే మాకు ఇవ్వండి. ఎవడబ్బా సొమ్మని కులుకుతారని అడిగినాం. మా డబ్బులు తీసుకుపోయి వేరే చోట ఎందుకు కట్టుకుంటారు బస్ స్టాండ్ అడిగినాం. కాబట్టి మీకు చెప్తున్నా మీడియా మిత్రులకు, ఎక్కడ కూడా నేను కావచ్చు చివరికి ప్రాణాలకు సిద్ధం తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ మంత్రిని వదిలేదు, ముఖ్యమంత్రిని వదిలేదు. మన వాటా మనం కొట్లాడుతాను. వాళ్ళు ఇచ్చేంత వరకు మంచిది. ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో పాటే పోరుబాట అంటే అదొక కొత్త రూపంలో ఉంటుంది. ఇంకా దేనికైనా తెగింపు పోరుబాట. అవసరమైతే విధులు, రాష్ట్ర ప్రభుత్వ విధులకు ఏ రకంగా అయితే సకల జనుల సమ్మె చేసినారో తెలంగాణ ఉద్యమంలో మా వాటాలు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమం లేవదీసి ప్రజా ప్రభుత్వాన్ని మెడలు వంచి మా ఆర్మూర్కి కావాల్సిన నిధులన్నీ తెచ్చుకుంటాం. బోలో భారత్ మాత.